వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఈ రోజు సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మధ్యాహ్నం 2:30 అమరావతికి తిరుగు పయనమవుతారు. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జగన్ నివాళులు అర్పిస్తారు. పులివెందులలో ప్రజలను కలుసుకొని వినతులు స్వీకరిస్తారు. సాయంత్రం బెంగళూరుకు వెళ్తారు. మరోవైపు తెలంగాణలో కూడా జయంతి వేడుకలు జరుగుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పంజాగుట్టలో నివాళులు అర్పించగా గాంధీ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో 2వ రోజు పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. త్వరలో భూపేంద్ర యాదవ్, నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలవనున్నారు. నేడు సిగాజీ పరిశ్రమను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం సందర్శించనుంది. ఇటీవల జరిగిన పేలుడుకు సంబంధించి ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఈ బృందం అక్కడికి చేరుకోనుంది. పేలుడు కారణాలను విశ్లేషించేందుకు ఎన్డీఎంఏ ప్రత్యేక అధ్యయనం చేపట్టనుంది. ఘటన పరంపర, భద్రతా లోపాలు తదితర అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి నివేదిక అందించనుంది. హైదరాబాద్ లో నేడు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మావోయిస్టుల కదలికలు, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి అంశాలపై కేంద్ర హోంశాఖ అధికారులు, రాష్ట్ర పోలీసు అధికారులతో చర్చించనున్నారు. భద్రతా పరిస్థితులు, కట్టుదిట్ట చర్యలపై దృష్టి సారించే ఈ సమీక్షలో కీలక ఆదేశాలు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా వాణిజ్య సుంకాల గడువు ముగుస్తుండటంతో బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది. గత వారం 1,00,000 దాటి వచ్చిన బంగారం ప్రస్తుతం 98,000 రూపాయలకు దిగొచ్చింది. జూలై 8 ఉదయం 6 గంటలకి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,280 రూపాయలు కాగా 22 క్యారెట్ల బంగారం ధర 90,090 రూపాయలుగా ఉంది. వెండి ధర కిలోకు 1,09,900 రూపాయలుగా ఉంది. విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ రాజధాని బ్రాసిలియా చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. సోమవారం బ్రాసిలియా చేరుకున్న ఆయనకు ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియోలో లూలా డా సిల్వాతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో భారత్ బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం కోసం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును సిఫార్సు చేశారు. ఈ బహుమతిని అందుకోవడానికి కావాల్సిన అన్ని అర్హతలు కూడా డొనాల్డ్ ట్రంప్ కు ఉన్నాయన్నారు. అందుకే ఆయన పేరును నామినేట్ చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా వైట్ హౌస్ లో ట్రంప్ తో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఉక్రెయిన్ కాళ్ల బేరానికి వచ్చేదాకా రష్యా వదిలేలా లేదు. తాజాగా ఈ దేశంపై రష్యా మరోసారి దాడి చేసింది. సోమవారం రాత్రి రష్యా 100కు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో రష్యా ఉక్రెయిన్కు చెందిన ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలనే టార్గెట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కేరళలోని ప్రఖ్యాత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రహస్య కెమెరాతో ఓ వ్యక్తి దేవాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భద్రతా దృష్ట్యా పద్మనాభ స్వామి ఆలయంలో ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి తీవ్ర విషాదం ఎదురైంది. ఆయన తండ్రి రచయిత శివశక్తి దత్తా 92 ఏళ్లు ఉన్న ఆయన సోమవారం రాత్రి మణికొండలోని తన నివాసంలో మృతి చెందారు. అసలు పేరు కోడూరి సుబ్బారావు. సినిమాల్లో లిరిక్స్ రాసిన శివశక్తి దత్తా జానకిరాముడు, బాహుబలి, త్రిపుల్ అలాగే హనుమాన్ వంటి చిత్రాలకు కూడా పాటలు అందించారు. ఆయన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ సోదరుడు కాగా ఎస్ఎస్ రాజమౌళి, ఏఎంఎం శ్రీలేఖ పెదనాన్న. విజయ్ దేవరకొండ తాజాగా మాట్లాడుతూ నా పేరుకు ముందు ది అని పెట్టినందుకు అప్పట్లో పెద్ద వివాదం జరిగింది. దాంతోనే చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. కానీ ఇతర హీరోలు ఎవ్వరికీ అలాంటివి జరగలేదు. యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్ స్టార్ వరకు కూడా ట్యాగ్లు ఉన్నాయి. నాకు ముందు వచ్చిన వారైనా తర్వాత వచ్చిన వారైనా ట్యాగ్లు వాడుతున్నారు. బహుశా ట్యాగ్ లేకుండా ఉన్న హీరో నేను ఒక్కడినే అవుతానేమో అని అన్నారు. ఎడ్జ్బాస్టన్ లో టీమిండియా చేతిలో ఎదురైన 336 పరుగుల భారీ ఓటమి ఇంగ్లాండ్ జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరాభవం నుంచి తేరుకున్న ఇంగ్లీష్ జట్టు సిరీస్లలో పైచేయి సాధించేందుకు పక్కా వ్యూహంతో సిద్ధమవుతోంది. జూలై 10న లార్డ్స్ లో ప్రారంభం కానున్న 3వ టెస్టు కోసం పేస్ అలాగే బౌన్స్ కు అనుకూలించే పిచ్ ను సిద్ధం చేయాలని ప్రత్యేకంగా అభ్యర్థించింది. తమ ఫాస్ట్ బౌలర్లైన జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ల పునరాగమంతో భారత్ ను కట్టడి చేయాలని చూస్తోంది.
ఆర్బీసీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫాస్ట్ బౌలర్ ఎస్ దయాల్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్ దయాల్ తనను పెళ్లి చేసుకుంటానని పదే పదే నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.